నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ 5 సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. కేవలం సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. రాష్ట్రంలో దాదాపు 2,50,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో ఈ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. 16,347 ఉద్యోగాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహిస్తామని నిన్న సంతకం పెట్టడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ ఇంకా 2,33,000 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి. వాటిని కూడా భర్తీ చేసేటందుకు శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. సామాజిక పెన్షన్లను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకు పెంచుతూ చేసిన సంతకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. అదే సమయంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. ఇది కాక ప్రతి మహిళకు 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.